వెల్కమ్ నాగప్రసాద్ సార్, వెల్కమ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెల్కమ్ సార్. బాగున్నారా? సార్ మీరు బాగున్నారు సార్? బాగున్నాం. ఏంటి సార్? బాగుంది, అంత బాగా. చెప్పండి సార్, వెల్కమ్. అది నమస్తే అందరికి. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను నేనైతే. సో ఈరోజు మళ్ళీ కూడా కొద్దిగా బైనాన్స్ గురించి చూద్దాం. కొద్దిగా ఇంకా అందరు తొందరగా రండి. సో నేను కొద్దిసేపు వెళ్ళేది ఫ్రీ అవుతా. సో వెల్కమ్ లీడర్స్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ అందరికి, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? అందరూ బాగున్నారా? సూపర్ సార్. నిన్న బినాన్స్ గురించి మీరు ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. కొద్దిగా ఈ రోజు కూడా దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎస్ సార్, ఖచ్చితంగా సార్. పూర్తిగా మనకు కూడా తెలియదు, బట్ తెలిసినంతలో అందరం తెలుసుకుందాం, మాట్లాడుకుంటే బాగుంటుందని. అవును సార్. చూద్దాం. కొంచెం కొద్దిగా వెనక జస్ట్ ఇప్పుడు ఎంట్రీ అయిన ఒక 5 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా. 5-10 నిమిషాల తర్వాత ఓకే సార్. కొద్దిగా మన మెంబర్స్ కూడా వస్తారు కాబట్టి ఒక 5 minutes తర్వాత సార్ మనకి ఒక 5 minutes 10 minutes లో సార్ వస్తారు. బినాన్స్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లోపు ఎవరైనా కానీ న్యూ పర్సన్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి, క్లియర్ చేసుకుందరు. కానీ ఎవరైనా న్యూ పర్సన్స్, న్యూ జాయినర్స్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫ్రీ అయ్యారా? బిజీగా పర్లేదు సార్. అదే రేపు ఉంది సార్ ఇక్కడ. రేపు సంకష్టహర తెలిసి. రేపా సార్? రేపే సార్. ప్రతి నెల 2 days మళ్ళీ బిజీ అయిపోతారు మళ్ళీ. సార్ రేపే సార్. రేపేనా? ఓకే సార్. సూపర్ సార్. నిజంగా ఆ సేవ అనేది ఎక్సలెంట్. మీకు మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇంకా మీదే అనుకుంటా కదా సార్? మొత్తం నేనే సార్. మొత్తం అవునవును సార్, చూసాను మీ పెట్టిన వీడియోస్ లో మొత్తం అంతా మీరే ఉన్నారు. అవును సార్. సరే సార్. సూపర్ సార్. నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇంకా మనం ఉన్న టైంని యూజ్ చేసుకోవడం బెటర్ సార్. మళ్ళీ సార్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా డౌట్స్ అడిగినా కానీ సార్ అది కంప్లీట్ అయ్యేంత వరకు అప్పుడు 100 తీసుకోవడం జరగదు సార్. ఎప్పుడైతే సార్ ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశారో అది కంప్లీట్ వర్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో అప్పటి వరకు హ్యాండ్ రైజెస్ అయితే తీసుకోవడం కుదరదు. ఈ లోపు ఎవరైనా కానీ మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా, షేర్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలనుకున్నా రండి సార్. సూపర్ సార్. నిజంగా డౌట్స్ అని చాలా మందికి లేనట్టున్నాయి. ఎవ్రీడే అడుగుతున్నాం సార్. అసలు డౌట్స్ అని ఎవరు అడగట్లేదు. అది అవును సార్. నాకే చిన్న డౌట్ సార్. ఏంటి సార్, బినాన్స్ లో ట్రేడ్ తీసుకున్నప్పుడు, ట్రేడ్ లో ఉన్నప్పుడు సిస్టమ్ ఫోన్ అప్డేట్ అడిగినప్పుడు అప్డేట్ కొట్టామనుకోండి, ట్రేడ్ ఉంటుంది, కంటిన్యూ అవుతుందా అయిపోద్దా అనేది నాకు వచ్చిన డౌట్. కంటిన్యూ అవుతుంది సార్. దానికి దీనికి సంబంధం లేదు. కంటిన్యూ అవుతుంది. అదే సార్. అది అంటే అప్డేట్ తీసుకుంటారు కదా మొత్తం యాప్. మరి అది యాపే కదా సార్. అది యాప్ మరి ఏదవుతుందా అని. అంటే మీకు యాప్ అనేది రిమూవ్ అయినా గానీ, అది మామూలుగా అప్డేట్ అయినా గానీ, లోపల ట్రేడ్స్ అనేవి
క్లోజ్ అవ్వదు సార్, అది నో అదే ప్రాబ్లం. అది డౌట్ వచ్చింది నాకు క్లియర్ గాని. అది ఇంకోటి ఏంటంటే అదే మీ తెలిసింది. మీ ఫోన్ ఒకవేళ పోయినా ఏమన్నా అయినా గానీ మళ్ళీ మీరు వేరే వ్యాలెట్ లో మీరు సేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసే వరకు అది కంటిన్యూ ఉంటది. అదే కంటిన్యూ అది అవుతుంది. కంటిన్యూ ఉంటది, ఓకే అలాగే ఉంటుంది సార్. ఓకే 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 సార్ ఓకే అంతే అండి దాని గురించి. సార్ నమస్తే సార్, రాజేష్ సార్ నమస్తే. నమస్తే నమస్తే, మాట్లాడు పర్లేదు. పర్లేదు సార్. సో సార్ మీ వెల్కమ్ వీడియోలు అండి. మిస్ అవుతున్నాం సార్, మీరు రావట్లేదు, వీడియోలు పెట్టట్లేదు. అవునవును కరెక్ట్ కదా. ఏ సెషన్స్ తీసుకున్నారు కదా సార్, నిన్న బాగానే మన ఫైనాన్స్ గురించి చెప్పారు సార్ రమేష్ సార్. అవునవును సార్, అవును సార్. సార్ నిన్న రాజు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతకుముందు రమేష్ గారు మాట్లాడుతున్నారు అందరూ. శేఖర్ సార్ చెప్తున్నారని ఇంకా ఎవరెవరు మాట్లాడుతున్నారు. ఏదేదో జరుగుతూనే ఉంది సెషన్ అంటే మాట్లాడుతున్నాం. అంటే స్టార్టింగ్ లో ఒక 10 minutes 15 minutes మీ వీడియోతో స్టార్ట్ అయిందంటే అది సార్ కొద్దిగా అవును బాగుంటుంది. అవును. సరే సార్, అదే మేము మీరు ఇంకా చూసారు కదా సార్, మనం పెట్టాను కదా ఇంకా అందులో ఉంటున్నాం సార్ ఇంకా. అవునవును సార్, అవును సార్, సూపర్ సార్, సూపర్. అది అది ఉండాల్సిందే కంపల్సరీ. ఇలా మన వాళ్ళందరూ హిందీ మీడియంలో వెళ్ళున్నారు మేబీ అనుకుంటాం. అవును సార్, అవును సార్, హిందీ మీటింగ్ లోకి వెళ్ళారు. మంచిదే కదా, తెలుసుకుంటే మంచిదే. ఎక్కడికైనా వెళ్ళాలి, మరీ మంచిదే. వెళ్తేనే మంచిగా, ఖచ్చితంగా వెళ్తేనే మంచిగా. నాది ఎర్లీ కూడా ఒక 5,000 కంప్లీట్ అయింది సార్. 5,000 సార్, 5,000 ఎర్లీ కూడా ఎవరిని ఎర్లీ కూడా. గ్రేట్ సార్. సూపర్ సార్, గ్రేట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. సో అందరు కూడా ఇట్లా ఒక 5,000 అన్న ఫినిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటది. బట్ ఇక్కడ 100-200తో చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు సార్. ఎందుకంటే వాళ్ళకు అది రావాలి అంటే టైం పడుతుంది. బియ్యం ఇక్కడ ఇది అది రావాలంటే 3 ఐడీలకు కూడా టైమే పడుతుంది. ఒక ఐడి చివరి పాస్ట్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ఇప్పుడు లేదంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. తనకు వాళ్ళకి ఇది 100-200తో చేస్తే నో బెనిఫిట్ అని అడిగితే, 300తో చేస్తే కూడా నో బెనిఫిట్. అట్లీస్ట్ 1,500 అంటే 500 ఇట్లా కింద చేసి ఇట్లా చేస్తే తప్ప. బట్ కింద 2 ఐడ్లకు 500 ఫస్ట్ 500 చేస్తే 1,500 అవుతుంది. బట్ అలా చేస్తే కొద్దిగా వాళ్ళకు కొంచెం పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది. అంతేగాని ఈ 100-200-300తో అయితే మాత్రం నో బెనిఫిట్ అనిపిస్తుంది అనమాట. रहेगा तो लोग खरीदारी करके टूट पड़ेंगे और एकाएक रेट बढ़ा तो माला माल हो जाएंगे। इस सिस्टम को भी मालूम है। हर कोई सिस्टम, हर कोई ऑर्गेनाइजेशन हमेशा पैनिक मोड में रखेगा, आपको असमंजस की स्थिति में रखेगा। मार्केट हमेशा आपको असमंजस की स्थिति में ही रखता है। आप में से कुछ साथी लोग रहते जो टेक्निकल एनालिसिस करते हैं और टेक्निकली एनालिसिस करके यहाँ पर रिस्क कैपेसिटी लेते हैं। रिस्क बेरिंग कैपेसिटी होती है उनकी, वो जितना ज्यादा जो रिस्क लेकर के चलता है, पेशेंस के साथ बना रहता है, 1 महीना 2 महीना 3 महीना 6 महीना 1 साल 2 साल, वही आदमी सडन जब मोमेंट आता है पैसा वाला बनता है। और जितना समय आपको मिला, हमें मिला, इस महीनों का यदि हमने प्रॉफिट लिया, बेनिफिट लिया, अपनी पोजीशन को ठीक किया, तो हमें पैसे वाला बनने से कोई भी दुनिया की ताकत रोक नहीं सकता। यदि अपने आप को आपने नहीं बनाया तो मंथन करिए, अपने वॉलेट को खंगालिए कि कितना असेट आपके पास है,
सीड फंडिंग में कितना पीवीसी मेटा आपके पास में है, फार्मिंग में कितनी वैल्यू आपकी है जो आपको अमीर बना सकता है सडनली जब भी रेट बढ़ा तो। क्योंकि आज जो क्वांटिटी पीवीसी मेटा मिल रही है आपको आने वाले समय मिलेगी कि नहीं मिलेंगी कोई गारंटी नहीं। ठीक है, तो इसीलिए आप फोकस करिए, अपने आप को यहाँ पर बना के रखिए, हर उन नेगेटिविटी से दूर रखिए, पॉजिटिविटी सोचिए। सिस्टम विल नेवर एंड है। 2 साल 3 साल की प्लानिंग के साथ आइए। यहाँ 100 ने 1000% कहता हूँ, सिस्टम कुछ ना कुछ ऐसा चीज करेगा। ये मेरी बात नहीं, ये मैं अपने मन से नहीं कह रहा हूँ, अपना जो एनालिसिस है, जो थिंकिंग है उसके ऊपर कह रहा हूँ। और सिस्टम जिसको सोने की अंडा देने वाली मुर्गी मिली है क्यों छोड़ के जाएगा? उसके लिए तो ये सोने का अंडा देने वाली मुर्गी है, एक प्लेटफॉर्म है जिसको जो पैसा कंटिन्यू दे रहा है उसे प्लेटफॉर्म बना के रखा है, थोड़ी लिक्विडिटी उसी को बुनाते रहेगा। और सबसे बड़ी क्वांटिटी सिस्टम क्या दे रहा है हमें, पीवीसी मेटा दे रहा है। हमसे क्या ले रहा है? सोना ले रहा है। लेकिन ये पीवीसी मेटा जब सोना बन जाएगा तो सबसे पहला बेनिफिशियल सिस्टम ही रहेगा। क्यों रहेगा? क्योंकि इसके पास सबसे बड़ी क्वांटिटी है। हम लोग तो कम बेनिफिशियल रहेंगे, सिस्टम हमसे ज्यादा बेनिफिशियल रहेगा, इसलिए रेट बढ़ेगा और 100% बढ़ेगा। अपनी फार्मिंग, अपनी पोजीशन को आप बढ़ाइए। आज जो भी फार्मिंग रेट मिल रहा है गोल्डन अपॉर्चुनिटी मानिए, आने वाले समय आपको ये रेट कभी नहीं मिलेगा। मैं दावे के साथ आपको कहता हूँ ये रेट कभी नहीं मिलेगा, इसलिए जितनी ताकत लगा सकते लगा लीजिए। थैंक यू, ऑल द बेस्ट, जय हिंद, जय पीयूष मेटा। థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విన్నారు కదా. సో ఇక్కడ హిందీ మీటింగ్ లో చాలా మంది వెళ్ళినట్టున్నారు. మంచిది, వెళ్ళాలి, అలా వింటుండాలి, చాలా మంచిది. ఎందుకంటే మీకు ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా లేకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మీకు కొంచెం తెలుస్తుంది. ఓకే, సో నో ప్రాబ్లం. ఎనీవే మంచి విషయాలు తెలుసుకున్నాం కదా అక్కడ కూడా. వెరీ గుడ్. మీకు వినిపించాను కూడా కొద్దిగా అంతా. నేను ఆల్రెడీ నాకు తెలుసు వాడు ఏంటి అనేది, అందుకని చెప్పేసి నేను కొద్దిసేపు మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, బట్ లేటెస్ట్ అప్డేట్ లేదు కదా అన్న ఆలోచనతో నేను. బట్ ఇక్కడ చెప్పిన దాంట్లో ఏంటంటే మనకు ఎనాలైసిస్ అన్నమాట, ఎనాలైసిస్ చేసుకోవడం. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ తీసుకోకుండా అనలైజ్ చేసుకోవాలా మనం, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఇది. సో నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు వాల్యూ పెంచుకోవాలని. సో అందుకని చెప్పేసి మీ టోకెన్ ఫార్మింగ్ లో ఎంత వాల్యూ ఉంది, మీ సీడ్ ఫండింగ్ లో ఎంత పీవీసీ మెటా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే కనెక్టెడ్ వ్యాలెట్ లో కాదు నేను చెప్పేది, లోపల. ఓకేనా. సో అదే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. అది మీకు ఎంత ఎక్కువగా ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. పీవీసీ మెటా అనేది ఏంటంటే ఒక బంగారు బాతు లాంటిది అనమాట. ఎట్లా బంగారు బాతు లాంటిది. సో అది మొత్తం ఒకేసారి రాదు. ఒకవేళ నువ్వు మొత్తం ఒకసారి తీసావంటే ఇక రేపు నుంచి నీకు ఏమొస్తుంది అనే విధంగా అనమాట దాని అర్థం. అదే ఇక్కడ చెప్పడం జరిగిన లైవ్ లో కేవి దుర్గా సార్ అని. మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు మీరు కరీంనగర్లో చూసుంటారు, తర్వాత చాలాసార్లు మీరు కూడా మీటింగ్లోకి వచ్చి వెళ్ళి ఉంటారు కనుక. సో ఇది ఒక బంగారు బాతు లాంటిది. సో దీన్ని మీరు ఎంతగా దాని యొక్క వాల్యూ పెంచుకుంటే అంత బెటరు. సో వాల్యూ అనేది కూడా ఇప్పుడు తక్కువ ఉంది అంటే అది ఇప్పటికి కూడా మనం దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి, కానీ ఎందుకు తక్కువ ఉంది, ఇంకెప్పుడు పెరుగుతుంది అంటే కాదు అనేది అక్కడ చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు విన్న మాటలు లైవ్ లో ఆశగా చెప్తున్నాను. ఓకే, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత క్వాంటిటీ మన దగ్గర వాల్యూ, మన యొక్క ఫస్ట్ వాల్యూ యొక్క వాల్యూ ఎంత మన దగ్గర ఉండాలా అనేది చూడండి. ఓకేనా. సో అట్లీస్ట్ ఎవ్రీడే ఒక 100 లేదా 50 ఎబో రివార్డ్ రిలీజ్ అవ్వాలి. సో ఇక్కడ చాలా మందికి నాకు తెలిసి, అంటే అందరిని అనట్లేదు, కొంతమంది అంటున్నాను,
ఒక్క యూఎస్డిటీ కూడా రిలీజ్ అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఒక్క యూఎస్డిటీ డైలీ 1 యూఎస్డిటీ డైలీ 1 యూఎస్డిటీ అంటే సపోజ్ నువ్వు ఎర్లీ బర్డ్లో 300తో అంటే కింద 100తో చేసి నువ్వు 100తో చేసుకున్నా కూడా 0.9 వస్తుంది. కానీ అది నీకు పెద్దగా ఇంపాక్ట్ చూపించదు ఈ బిజినెస్లో. ఈ బిజినెస్ నేను ఇంత ముందు కూడా చెప్పాను చాలాసార్లు. యాక్చువల్లీ 1000తో చేయాలి. బట్ అట్లీస్ట్ అంటే 1000 అంటే మొత్తము $3,000 టోకెన్ ఫార్మింగ్లో అట్లీస్ట్ $3,000 అంటే 1000 పైన 1000 అంటే 3,000 మొత్తం. సో అట్లీస్ట్ 3,000 యూఎస్డిటీతోనైనా చేస్తే కానీ మీకు కొద్దిగా చేసినట్టు కనబడుతుంది. ఆ ఎక్సైట్మెంట్ అనేది కొంచెం వస్తుంది. బట్ మీరు ఇక్కడ చాలా మంది, అందరు కాదు, నేను కొంతమందిని అంటున్నాను ఎందుకంటే చేసుకునే వాళ్ళ గురించి. సో సిస్టమ్ మీద నెగిటివ్ థాట్ ఉండి మీరు 100తో చేసుకున్నా కూడా ఆ 100 కింద 200తో చేసినా కూడా నో బెనిఫిట్ నన్ను అడిగితే. ఇంకా మీరు నెగిటివ్కే వెళ్తారు. థాట్ మీకు ఆలోచన అనేది మంచి ఆలోచన రాదు. దానివల్ల ఇంకా కూడా వేరే చెడు ఆలోచన వస్తుంది. అట్లీస్ట్ 1,500తో కానీ 3,000తో కానీ కొంచెం చేస్తే, అంటే తక్కువలో తక్కువ నేను చెప్పాను అనమాట. చాలా తక్కువలో తక్కువ 500 అంటే 500 అంటే ఎట్లా 1,500 టోటల్. అంటే కింద 1000 బిజినెస్, నువ్వేమో 500తో చేసుకున్నప్పుడు అయినా కూడా ఇక్కడ 0.9 లెక్క ప్రకారం అట్లీస్ట్ నీకు $4.5 అంటే పూర్తిగా ఎంత వస్తుంది సార్? $9.45 $4.5. అక్కడ కూడా 15% మైనస్ అవుతుంది మళ్ళీ. సో అట్లీస్ట్ నన్ను అడిగితే $10 రిలీజ్ అయ్యేలా ఉండకపోతే సో మనకి ఎక్స్ట్రా అచీవ్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది సార్? ఉండదు. అట్లీస్ట్ $10 మనకు 15% పొంగ కూడా $10 రిలీజ్ అవ్వాలి డైలీ. నేను చెప్పేది డైలీ సార్. రీడింగ్ ఏదైతే మనం విత్డ్రాల్ పెట్టుకుంటామో అక్కడ కొంతమంది విత్డ్రాల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. బట్ ఎంత రిలీజ్ అవుతుందంటే వాళ్ళ ముఖాల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. మేబీ ఉండొచ్చు వాళ్ళ దగ్గర, అందరి నాట్లేదు కానీ 100 200 లేదా 300 లేదా 500 లేదా 1000 ఉండొచ్చు లాస్ట్ మేబీ నాకు తెలిసి. ఆ 1000 కూడా నేను తీసుకోవడానికి ఎప్పుడు వస్తుంది అంటే వాట్ ఇస్ ద బెనిఫిట్ సార్? దానివల్ల మీకు ఏం ఒరిగేది లేదు. 500 ఉండి 200 ఉండి 100 ఉండి మీరు తీసుకోవాలని చూసే వాళ్ళకి అదేం పెద్దగా బెనిఫిట్ కదా సార్. బెనిఫిట్ అనేది రాదు సార్, మీకేం బెనిఫిట్ ఉండదు. ఒక 10,000 ఉంది 7,000 ఉంది అంటే అరే విత్డ్రా అయితే కొంచెం బాగుంటుండే అన్న కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ 100 200 300 రివార్డ్ వ్యాలెట్లో ఉండి దాన్ని ఎప్పుడు నేను విత్డ్రాల్ వస్తుంది ఎప్పుడు నేను తీసుకోవాలనుకుంటే నో బెనిఫిట్ సార్. ఓకే, సో ఏమవుతుందంటే ఇంకా కూడా నువ్వు నెగిటివ్కి వెళ్ళిపోగలుగుతారు అలాంటి వాళ్ళు. ఓకేనా? ఇక బిఎన్బి గురించి అంటారా? అలా తీయడం ఇంకా కూడా మీరు అది ఆఫ్ చేయకపోతే ఇంకా కూడా కరెక్ట్ కాదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సార్ పీవీసీ మీటర్ని ఖర్చు చేయకూడదని. బట్ ఎవరు ఖర్చు పెట్టాలా? పీవీసీ మీటర్ కూడా ఎవరు ఖర్చు పెట్టచ్చు అంటే చాలా మంది దగ్గర మల్టిపుల్ వ్యాలెట్లు ఉన్నాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ 10,000 20,000 30,000 40,000 వ్యాలెట్లు కూడా ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు విత్డ్రాల్ వచ్చిన దాన్ని తీసుకుని బిఎన్బిగా మార్చుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఆ విధంగా వచ్చే రకంగా పెట్టుబడి పెట్టడం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నది. సో కనుక వాళ్ళు తీసుకోవాలి. బట్ ఇక్కడ కొంతమందికి సింగిల్ వ్యాలెట్ ఉన్నా కూడా అందులో వాళ్ళు విత్డ్రా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి నన్ను అడిగితే సో నేను లాస్ అని చెప్తాను. అంటే మీ ఇష్టం, అది మీ డబ్బు, ఎవరిష్టం వాళ్ళది, మనం తీసుకోవద్దంటే లేదు. కానీ జస్ట్ ఎనలైజిస్ట్ మనం ఏం చేస్తాం, మనం ఎనలైజిస్ట్ చేస్తాం అంతే. సో ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అంటాం అంతే తప్ప ఎవరిని మనం చేతి పట్టి చేయించలేం కదా.
అంతే కదా, అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ మనీ వాళ్ళు పెట్టుకున్నారు, వచ్చింది తీసుకుంటారా తీసుకోరా అది వాళ్ళ ఇష్టం. ₹1 ఉంది, నాకు అద్దె నేను తీసుకుంటా అంటే మనం ఏం చేస్తాం? తీసుకోండి, అంతే కదా సార్. బట్ ఏంటంటే మనం జనరల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఎందుకు తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి, మీరు ఇక్కడ ఒక 20, 30, 40, 50, 100 పైన డైలీ ఎవరికైతే రిలీజ్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు విత్డ్రాల్ వస్తుంది, నేను ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చూడట్లేదు. ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడు కానీ విత్డ్రాల్ ఎప్పుడు వస్తుంది అని చూడట్లేదు. అక్కడ సిస్టమ్ నీకు డబుల్, ఎందుకంటే రీకంపౌండింగ్ చేసుకునే విషయం ఇచ్చింది. అంటే 10,000 దాటకపోతే వాళ్ళకి బెనిఫిటే, లాభమే చేసుకుని అట్లనే కంటిన్యూ చేసుకునే వాళ్ళకి. అందుకని చెప్పేసి వాళ్ళు పెద్దగా ఇప్పుడే ఆలోచించరు, ఇది విత్డ్రాల్ ఎప్పుడు ఇస్తుంది, లేకపోతే నేను ఎప్పుడు తీసుకోవాలా అని చూడరు. సో ఆ విధంగా వ్యాలెట్ యొక్క వాల్యూను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రోజు అట్లీస్ట్ కనీసం అంటే $10 రిలీజ్ అవ్వాలి. 15% పోగా $10 రిలీజ్ అవుతే మనకి ఏమవుతాయంటే నెలకి అట్లీస్ట్ ఒక $300 మనం ఎర్న్ చేసుకున్నట్టు. అంటే నేను అనేది ఎర్న్ చేసుకోవడం అంటే తీసుకుని వాడేసుకున్నామా అని కాదు అక్కడ. సో మనకి అట్లీస్ట్ గెయిన్ అవుతుంది కదా, తయారవుతుంది కదా అక్కడ, మాల్ అయితే తయారవుతుంది కదా. ఆ విధంగా సో మరి ఎలా చేస్తారో తెలీదు. మీరు 500తో చేసుకున్నా కూడా, అంటే మొత్తం 1500 చేసినా కూడా $5 మాత్రం మీకు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే కింద ఐడియాలో 0.20% వస్తుంది, పై ఐడికి మాత్రమే. సో అంటే కనీసం అంటే మనము 1500 USDతో చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. అయిపోయింది సార్, 100, 200, 300 అయిపోయింది. 100 చేసుకొని కింద 2 ఐడ్లకు 100 చేయి అంటే 300 అయితే సరే. ఆ రోజులు వేనే ఇప్పుడు. ఇక మార్కెట్ అనేది పెద్దగా అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా మీకు ఎర్లీ బర్డ్ ఆఫర్లో చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నాడు, నో ప్రాబ్లం. ఏప్రిల్లో క్లోజ్ చేసినా క్లోజ్ చేయొచ్చు ఆఫర్ని. అంటే సిస్టమ్స్ నోటిఫికేషన్ రాలేదు. అంటే మన ఎనలైజిస్ట్ని బట్టి మనకు అలా ఒక ఆలోచన వస్తుంది. ఏమని? ఎర్లీ బర్డ్ మేబీ ఉండొచ్చు, అట్లని కాదు, మన ఒక ఆలోచన చెప్తున్నాం అంతే. మన ఆలోచనని షేర్ చేసుకుంటున్నాము. బట్ అదేంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్నాడు, సో చెప్పలేం. ఉన్నప్పుడు మనం చేసుకోకపోతే వెళ్ళిన తర్వాత అయ్యో పాయ అంటే కుదరదు. సో ఇప్పటికైతే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎర్లీ బర్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో 100తో చేసి కింద 200తో అయితే లాభం లేదని కాదు, దాని తగ్గట్టు అది వస్తుంది. అంటే 300 మొత్తం ఆ లెక్క ప్రకారం చూస్తే, అవును కదా. కాకపోతే ఏంటంటే మినిమం తక్కువలో ఉంటే తక్కువలో తక్కువ టోటల్ 1500 USDT కింద 2 ఐడీలు 5 నీది 5 అట్లా. సో ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోండి. ఓకేనా? కనీసం అంటే ఎర్లీ బర్డ్లో ఒక $10 రిలీజ్ అవ్వాలి, $10 రిలీజ్ అవ్వాలి. అలా మోడల్ ఇలా మోడల్ వినాల్సిన అవసరం లేదు మనకి. $10 రోజు రిలీజ్ అయితే నువ్వు విత్డ్రాల్ లేదు, ఓకే. అట్లా $10 రిలీజ్ అయితే నెలకి 300, 2 నెలలకి 600 అవుతుంది. అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే రిలీజ్ అవుతున్నాం ఉన్న కొద్దీ చెప్తున్నాను. ఇంకా మీరు రీ
కంపౌండింగ్ చేస్తే ఇంకా అది వాల్యూ ఎక్కువ అవుతుంది. ఆ వాల్యూ మనకి ఇప్పుడు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే దాన్ని పట్టించుకోవట్లేదు మనం. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వన్ అండ్ ఓన్లీ విత్డ్రా. అఫ్ కోర్స్ ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సిస్టంలోకి మనం వెళ్ళినా కూడా బట్ మెయిన్ మనం చూసేది విత్డ్రానే చూస్తాం. నేను కాదనట్లేదు, బట్ కాకపోతే సిస్టమ్ వాళ్ళు మనకు ఒక టైమింగ్ ఇచ్చి మరి చెప్పడం జరిగింది కదా. టెన్షన్ అవసరం లేదు, మీరు టెన్షన్ పడద్దు, వర్రీ అవ్వద్దు. విత్డ్రాల్ అనేది ఇంకా నేను మెరుగ్గా చేయడానికి ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. బట్ వీళ్ళది ఒక టైం ఎక్కువ ఉంటుంది, అంతే. పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. టైమింగ్ అనేది కొంచెం ఓవర్గా ఉంటుంది. అంటే ఇవాళ ఏత్త అంటే 10 రోజుల తర్వాత ఏత్త అన్నట్టు, 10 రోజుల తర్వాత వేసేదాన్ని ఇవాళ ఏత్త అంటారు అట్లా. సో ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని మీ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. వచ్చిన దాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ సారీ నేను ఏమన్నాను ఇప్పుడు, ఓకే ఒక కాల్ వచ్చి కట్ అయింది, కట్ చేసినట్టు ఇటు మర్చిపోయాను. ఓకే, ఎనీవే, సో ఎర్లీ బర్డ్ ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మనం కొద్దిగా బైనాన్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో ఈవెన్ మీరు అనుకోవచ్చు ఇంత చెప్తున్నాం కదా, సరే పొద్దున ఒకవేళ ఇప్పుడు నువ్వు $1 కూడా లేదు తీసుకుంటున్నావు, బట్ నువ్వు ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు పీవీసీ మీట నువ్వు తీసుకుంటే, లేదా నువ్వు ఎర్లీ బర్డ్ ఆఫర్ పెట్టినా, ఎర్లీ బర్డ్లో పెట్టుకున్నా, లేదా టోకెన్ సీడ్ ఫండింగ్ చేసిన, అంటే టోకెన్ స్టేకింగ్ చేసిన, సో దాని ఒక వాల్యూ కనీసం డబుల్, అంటే ₹1కి ₹2 అయినా కూడా ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహాగానంలోకి ఊహించుకోండి. సో అలాంటప్పుడు నువ్వు ₹1,00,000 పెట్టి ఇప్పుడు కొనుక్కుంటే, ఎగ్జాంపుల్గా తక్కువ రోజుల్లోనే అది ₹2 అయిందనుకో, మీ యొక్క 1 lakh రూపీస్ 2 lakh అయినట్ట కాదా? జస్ట్ నేను చెప్పింది ₹1 పీవీసీ మీట పెరిగితేనే చెప్తున్నాను. ఓన్లీ ₹1, ఓన్లీ ₹1. ఒక ₹1 ఇంక్రీజ్ అవుతేనే మీ యొక్క 1 lakh 2 lakh అవుతుంది. ఆలోచించండి ముందు. సో నీ డౌట్ ఏంటంటే అది నేను ఎలా తీసుకోవాలి? రేపు పొద్దున మరి అందరూ కొనుక్కుంటున్నారు కదా, అందరి దగ్గర పీవీసీ ఉంటుంది. సో వాళ్ళు కూడా ₹1 బిలో ₹1 తీసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ₹2 ₹3 ఎగ్జాంపుల్ ₹2 అయిపోయినా కొంతమంది తీసేస్తా అనుకోవచ్చు. కొంతమంది 300, కొంతమంది 400, కొంతమంది అసలే తీయరు కూడా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు నీకు నేను తీసుకోవాలనుకుంటే ఎట్లా? మనము బైనాన్స్లోకి వెళ్ళి యూఎస్డిటీని బై చేస్తున్నాము. సో అలాగే ఇక్కడ నువ్వు ఆ సెట్ని పెంచుకున్నట్టయితే దాన్ని తీసేయడం పెద్ద పని కాదు. ఏమంటున్నా? దాన్ని తీసివేయడం కూడా పెద్ద పని కాదు. జస్ట్ సింపుల్ ఆ యూఎస్డిటీని మనం డబుల్ చేసుకోవడమే పెద్ద పని, కానీ దాన్ని తీసేయడం పెద్ద పని కాదు. ఓకే, కొండ శివలింగ సార్ కూడా ఎంటర్ చేశారు. చెప్పండి సార్. ఓకే, సో మనకు మీటింగ్ అయ్యేంత లోపల కూడా నోటిఫికేషన్ కూడా రావచ్చు, చెప్పలేము. ఓకే,
సో ఫైనాన్స్ లో ఎలా దాన్ని మనం పెరిగినప్పుడు మనము కొంతమంది కూడా ఏంటంటే ఎలా ఈ యొక్క మనం ఈ పీవీసీని మనీ చేసుకోవడం ఎట్లా, మరి ఈ రోజు తీసుకున్నాం కరెక్టే, నా దగ్గర మనీ ఉంది అంటే కొంతమంది దగ్గర లేదు, కొంతమంది ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదా. సార్ అంటున్నారు మరి ₹1 ఉంది, ఆ ప్లేస్ లోపల ₹1,00,000 పెట్టి తీసుకుంటే అది జస్ట్ ₹2 అయినా కూడా లక్షకి లక్ష వస్తుంది. అవునా? సారీ నా వాయిస్ కట్టింది అనుకుంటాను ఒకసారి. సో ఎలా తీసుకోవాలనేది మీ యొక్క డౌట్, ఆ డౌట్ కూడా మనం ఒకసారి క్లియర్ చేసుకుందాం. ఓకేనా? ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ట్రస్ట్ వాటిలో ఒకసారి వెళ్దాం. ఎందుకంటే మీకు నేను మాట ఇచ్చాను మరి 15వ తారీఖు అని చెప్పేసి, అది నేను ఓవరాల్ గా చెప్పిందే. నేనేమో మీకు తెలుసు అందరికీ నేను సిస్టమ్ వ్యక్తిని కాదు. ఓకే, థ్యాంక్ గాడ్ ఏదో మరి మన నోట్లకి వెళ్ళి వచ్చినందుకు మంచి మెసేజ్ అయితే బాగుండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. లాగ్ అవుట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. 1 minute. ఈ విధంగా కాదు, మనం లోనికి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ పీవీసీ మెటా డాట్ ఐఓలోకి వెళ్దాం. మనం పీవీసీ మెటా డాట్ ఐఓ ఇది చూసిన తర్వాత బైనాన్స్లోకి వెళ్దాం సార్. క్లోజ్. ఓకే, టోకెన్ ఫార్మింగ్ కంటిన్యూ. ఇక్కడ మనకు పెద్దగా నోటిఫికేషన్ ఉంటుండే, ఇక్కడ గుర్తుందా మీకు? ఇక్కడ చాలా అది ఎప్పుడైతే మనకు డిసెంబర్లో వచ్చిందో అలా జనవరి 1st రోజు కూడా ఒక నోటిఫికేషన్ ఇక్కడ ఉండే. ఆ నోటిఫికేషన్ అనేది తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది అట్లే ఉంది, నోటీస్ బోర్డులో అట్లే ఉంది, కానీ కింద ఏదైతే రీడ్ ద ఇంట్రక్షన్ కేర్ఫుల్లీ అని ఉందో అక్కడ మనకి ఇంతకు ముందు నోటిఫికేషన్ ఉండే, అది నోటిఫికేషన్ ఇప్పుడు లేదు. మేబీ దే విల్ అప్డేటింగ్ సంథింగ్ న్యూ అనుకుంటాను. ఇట్స్ అ గ్రేట్. ఈరోజు నైట్ వస్తే చాలా బెటర్ కదా, ఏదొచ్చినా మన మంచికే. ఎవరు ఈరోజు ఎర్లీ మార్నింగే మెసేజ్ పెట్టారు గ్రూప్లో, సార్ విత్డ్రా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక మాట మనం 15వ తారీఖు తర్వాత అన్నాం, 15 నుంచి 20 అయినా అన్నాం మనం. సో సిస్టంలో అమెరికా టైం ప్రకారం అయితే ఇంకా 15వ తారీఖులోనే ఉన్నాం మనం. ఓకే, సో ఎనివే దీని గురించి ఇక్కడ నోటిఫికేషన్ ఏముంది నాకు ఐడియా లేదు, గుర్తు రావట్లా. ఇక్కడ ఏం రాసిన సిస్టమ్ ఇంత ముందు గుర్తు రావట్లా. చాలా ఉంది, అది నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఓకే, ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ 0 అనేది అంటే ఆ నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ తీయడం జరిగింది అంతే. ఓకే, సో మేబీ కొత్తది అప్డేట్ చేసే అవకాశం ఉంది అని అనుకుందాం, మంచిది వస్తే కనుక. ఓకేనా? సో మీ మాట మా మాట కూడా కరెక్ట్గా మరి సిస్టమ్ వింటుందని చెప్తాను మీకు అప్పుడప్పుడు నేను, అందుకే. ఓకేనా? సో నో ప్రాబ్లం. ఏనేవి ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో బైనాన్స్ బీటీసీ కూడా చాలా ఈ మధ్యన చూడండి ఒక చాలా చాలా పైకి వెళ్ళి 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 తగ్గింది. తగ్గి మళ్ళీ సైడ్ వేలోకి వెళ్తుంది. చూడండి చూడండి ఎంత పైకి ఉండే ఏ విధంగా కిందకి వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది దీని యొక్క
చూడొస్తారా? వావ్, పెద్ద క్యాండిల్. ఆ రోజు సంగతి చూసాం కదా, టక్కన ఎంత పెద్ద క్యాండిల్, రెడీ క్యాండిల్ చూస్తున్నారు కదా సార్. వావ్, ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఒకటి చూడండి. సో ఎనీవే మనము యాక్చువల్ ఇదిగా చూడాల్సింది చూద్దాం, మేబీ ఇందులోకి వచ్చినప్పుడు, బట్ అన్ని చూడాలి. అలాగే బిఎన్బి అంటే కూడా మనం తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకు తెలియని వాళ్ళు ఉండరు అంటే, సో రోజు మనం దాని మీద వర్క్ చేస్తున్నాం కనుక బిఎన్బి తెలియని వాళ్ళు ఉండరు అన్నాను. ఓకేనా? సో చూడండి, 4-5 క్యాండిల్లో మంచిగా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ రెడ్ కలర్లో కిందకి వచ్చింది. చూసారా? ఇలా వచ్చి దీని మీద కూడా సంపాదిస్తారు సార్ పబ్లిక్. దీని మీద కూడా పబ్లిక్ అర్న్ చేస్తారనమాట. సో పెరిగినా కూడా తగ్గినా కూడా పబ్లిక్ సంపాదించుకుంటుంది. ఓకేనా? ఎనీవే బిఎన్బి చూసాం, ఆల్సో ఇథేరియం ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో, 19. వావ్, ఇథేరియం. నెక్స్ట్ 4th మెంబర్లోకి హార్ట్ లో ఉన్నాం. ఎస్, ట్రంప్ వచ్చింది. చూసారా? ఇక్కడ ఒకటి రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ లేతలేదు. ఓకే, ఇది $25 బైనాన్స్ లో లిస్టెడ్ అయ్యి $75 వరకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత డౌన్ ఫాల్ లో ఉంది. మళ్ళీ మొన్న ఒకసారి 24కి వెళ్ళింది. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ వెళ్ళట్లే అక్కడికి. ఓకే, సో ఇది ట్రంప్ కాయిన్. నెక్స్ట్ సోల్ మాత్రం నిజంగానే తగ్గేదిలే అంటుంది. తగ్గినా కూడా పెద్దగా దీన్ని ఇంపాక్ట్ ఏం లేదు. చాలా మంది సోలానాలో చాలా సంపాదిస్తారు, అంటే ట్రేడ్ చేస్తూ చాలా మంది. ఓకే, సో గెయినర్ అంటే ఇది ఓఎం. ఓకే, బర్గర్ పిజ్జా. సో ఓకే, ఎనీవే ఒక్కసారి మనం వెళ్దాం ఇక్కడికి ఏంటనేది. మనం ఏమనుకున్నాం, ఎందుకు వచ్చాం ఇక్కడికి? చూడండి, ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి, 5 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, 4th వన్ స్పోర్ట్, రివార్డ్, హబ్, ఎర్న్ అండ్ పీటీపీ. సో మనం పీటీపీకి వెళ్దాం ఇప్పుడు. పీటీపీకి వెళ్తూనే సో ఈ విధంగా మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేస్తూనే $91.18 అంటున్నాడు. ఓకే, ఈ $91.18 మనకు యూఎస్డిటీ రావాలి అంటే మనం పే చేయాలి ఎట్లా అంటే, కొనాలనుకుంటే పే చేయాలి ఎట్లా? ఐఎంపిఎస్. సో బ్యాంక్ టు బ్యాంక్ అనుకోవచ్చు దీన్ని, బ్యాంక్ టు బ్యాంక్ అదొకటి. తర్వాత 40,000 కంటే తక్కువ నువ్వు బై చేయలేవు. స్టార్టింగే 40,000. నిన్న కూడా చూసాం, కొద్దిగా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్దాం అట్లా. అందుకని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి వస్తున్నాం అనమాట. ఓకేనా? నిన్న టైం అయిందని చెప్పేసి కొంచెం స్పీడప్ చేశాం కదా. సో ఈరోజు మనకు ఒక 30 minute టైం ఉంది. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా సార్? ఓకే, ఎనీవే టైం హ్యాండ్ రైజ్ చేసిన రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. అయితే సో ఇక్కడ నుంచి వెళ్దామని. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఏ అసెట్ కావాలనో ఆ అసెట్ ని మనం ఇక్కడ క్లిక్ చేసి, అంటే ఏది కొనాలనుకుంటున్నాం అది ఇక్కడ క్లిక్ చేసి ఇలా దాన్ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. ఓకేనా? అది కాయిన్
మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం యూజిటీలో వర్క్ చేస్తున్నాం కనుక యూజిటీ ఉండని ప్రెజెంట్ సిచ్యువేషన్లో దాని పక్కనే అమౌంట్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఇట్లా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎంతతో కొనాలనుకుంటున్నాం, 10,000 ఉన్నాయా, 20,000 ఉన్నాయా, 30,000 ఉన్నాయా, 50,000 ఉన్నాయా, అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పేమెంట్. అంటే నువ్వు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నావు. అంటే ఎగ్జాంపుల్, సో నేను చాలా మంది ఫోన్ పే వాడుతున్నారు కనుక ఫోన్ పే చేద్దాం. చాలా ఫోన్ పే మీద క్లిక్ చేసాం, కన్ఫర్మ్. సో చేస్తే ఇక్కడ స్టార్టింగ్ లో దగ్గర దగ్గర 93.60 అనుకోవాలి. దీన్ని 59 అంటే 1 పైసతో ఏముంది, 93.50 అనుకోవాలి. సో బట్ ఇక్కడ ఇతను 10,000 కంటే తక్కువ ఉంటే కుదరదు, మనం కొనలేము. 10,000 పైనే, డైరెక్ట్ 10,000 అంతకంటే ఎక్కువ. ఒక యూఎస్డి 93.40 వస్తుంది మనకి. సో అలా కింది అంటే అక్కడ 10,000 మన దగ్గర మనం 5,000తో తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనము, 93.82 అంటే దగ్గర దగ్గర 94 వెళ్ళినట్టే. బట్ ఇక్కడ కూడా 5,000 కంటే తక్కువ ఉంటే లాభం లేదు, 5,000 పైనే. ఇదంతా బైనాన్స్ మీరు కేవైసీ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చి కేవైసీ కంప్లీట్ చేసుకొని నిన్న తరువాత సంగతి నేను మాట్లాడుతున్నా. ఓకేనా, ఎలా చేసుకోవాలా ఏం కదా అని దానికి కూడా ఒక ప్రాసెస్ తీసుకుందాం అంతే. బైనాన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలని తీసుకుందాం. బట్ ఇది నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీరు ఎవరైతే కేవైసీ ఇచ్చినారో నోన్ యువర్ కస్టమర్, అంతే, ఏం లేదు. కేవైసీ అంటే ఏంటి సార్, సో నీ యొక్క ఫోటోని అడుగుతుంది, ఆధార్ కార్డు అడుగుతుంది, లేకపోతే లైసెన్స్ అడుగుతుంది, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది, లేకపోతే పాన్ కార్డ్ అడుగుతుంది. ఇవన్నీ క్లియర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పని ఇదన్నమాట, అది కొనాలనుకుంటే. బట్ ఇక్కడ అదంతా ఇచ్చిపెట్టి నేను కొనాలనుకుంటే కనుక ఏం చేయాలనేది రేట్ వచ్చాను అనమాట డైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ అంటే ఫోన్పేలో కొనాలనుకుంటే ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, 93.82. బట్ 5,000 తక్కువ అయితే కొనలేవు, అంత ఎక్కువ కూడా లేదు. ఇక్కడ ఓన్లీ 21,600 సంథింగ్ వరకే ఉంది. ఓకే, ఇంకా దాని కిందకి వస్తే 93.90, ఇక్కడ 3,000 నుంచి 30,000 వరకు ఉంది, అంటే 94 పడుతుంది. ఇక్కడ కింద కూడా అంతే, కింద కూడా 94 పడుతుంది. బట్ 20,000 స్టార్ట్, 20,000 నుంచి 30,000. మరి ఎక్కువ కావాలన్నా కూడా లాభం లేదు. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ 376 యూఎస్ అవుతుంది. సో మనం ఒక్కొక్కసారి 5,000, 2,000, 3,000 పీవీసీ యూఎస్డి బై చేస్తాం. మరి అక్కడ లేనే లేదు, అంత యూఎస్డి వాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ 94 వచ్చింది. ఇక్కడ ఓన్లీ అతని దగ్గర కూడా 170 మాత్రమే ఉన్నాయి, ఇతని దగ్గర కూడా తక్కువనే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా. సార్ నా వాయిస్ వస్తుందా? కాల్ వచ్చిందండి అందుకని. వస్తుంది సార్, వస్తుంది. వస్తుంది సార్. ఓకే, రైట్. సో ఈ విధంగా బై చేయొచ్చు మనం. ఓకే, లేదు ఇక నా దగ్గర పేమెంట్ విషయం లోపల ఐఎంపి ఉంది నాకు, అంటే ఐఎంపి మీద అంటే బ్యాంక్. ఓకే, బ్యాంక్ టు బ్యాంక్. ఓకే, పర్వాలేదు. ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ ఇంతగా చూసినట్టు మనం. సో ఎనివే 91.18 అంటే మాత్రం 40,000తో స్టార్టింగ్ అలా ఉంది. ఓకే, ఇక్కడ 92.34 అంటే 15,000 నుంచి స్టార్ట్. బట్ టోటల్లీ $250 కంటే ఎక్కువ లేవు అతని దగ్గర. అలాగే ఇక్కడ కూడా 92.35. సో ఇక్కడ 40,000తో స్టార్ట్, బట్ టోటల్లీ 548 మాత్రమే ఉన్నాయి ఇతని దగ్గర, అంతకంటే ఎక్కువ కొనలేవు. ఓకేనా, సో ఇక్కడ చూడండి 92.39, 500 నుంచి 870 రూపాయలు. 500 స్టార్ట్, 870 రూపాయల మంది అతని దగ్గర ఉన్నాయి. అది కూడా 74.88 యూఎస్డిటీ మాత్రమే. అంటే ప్రైస్ తక్కువ ఉన్నా కాడ డాలర్లు లేవు ఎక్కువ. చూడండి ఇక్కడ. ఓకేనా, సో పేమెంట్ మెథడ్ ఫోన్పే చెప్పిన, ఐఎంపీఎస్ చెప్పిన. అంటే ఎందుకు అలా అంటే నువ్వు దేనికి సీరియస్ పెట్టుకున్నావు,
నువ్వు ఫోన్ పే షీట్ తీసుకుని పెట్టుకుంటే అవన్నీ ఉంటాయి. నోన్ యువర్ కస్టమర్లో, తర్వాత పేమెంట్ మెథడ్, అవన్నీ వేరే అని చెప్తాను. ఒకరోజు సెషన్ తీసుకుని దాని గురించి స్పెషల్గా. బట్ అన్ని రెడీ ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. యూపీఐ చూద్దాం. ఓకే, రీసెట్ యూపీఐ కన్ఫర్మ్. సో యూపీఐ ఇక్కడ 91.30 దొరుకుతుంది. బట్ 25,000 కంటే తక్కువ లేదు. 25,000 రూపాయలకు సంబంధించి కొంటేనే ఇక్కడ నువ్వు బై చేయొచ్చు, అంతకంటే తక్కువ అయితే బై చేయలేవు. సెకండ్ వన్ వచ్చేసి 4,000 నుంచి వెళ్ళి 30,000, 92 రూపీస్ అనుకోవచ్చు దాన్ని. ఓకే, సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఓకే, పేమెంట్ మెథడ్ అలాగే ఉంచుదాం. తర్వాత ఇక వచ్చేసి ఇక్కడ డిజిటల్ రూపీ ఉంది సార్. డిజిటల్ రూపీలో తక్కువ పడుతుంది. ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని యూటిలైజ్ చేస్తున్నారు. తక్కువ అంటే మరేం పెద్దగా తక్కువ కాదు, 5 రూపాయలు తక్కువ కాదు, జస్ట్ 50 పైసలు, 30 పైసలు, 20 పైసలు. ఓకేనా? సో ఈ విధంగా డిజిటల్ రూపీస్లో కూడా ఇలా ఉంది. మనం ఇంకోటి గుర్తుంచుకోండి, బై చేసేటప్పుడు మనం వీళ్ళు ఎవరో తెలియదు మనకి, బట్ అలాగే మనకు కావాలనుకుంటున్నాం కనుక ఇక్కడ సెల్లర్స్ ఆల్రెడీ ఉన్నారు కనుక మనం బయ్యర్లం. ఇప్పుడు మనం బై చేస్తున్నాం కనుక మనం బయ్యర్స్, వాళ్ళు సేల్ చేసేటోళ్ళు. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ బై మీద క్లిక్ చేసి, సో ఇలా టైమింగ్ అడుగుతుంది, ఎంత కావాలని అడుగుతుంది. డిజిటల్ రూపీ మీ దగ్గర ఉండాలి ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనము కమ్ టు ద పాయింట్. టైం తక్కువ కదా. ఓకే, ఇప్పుడు ఇలా కొనుక్కోవాలని మీరు చూపించారు, బట్ చాలా మంది బైనాన్స్ యూటిలైజ్ చేయక, లేదా అంత పెద్ద టైం లేదనో, లేకపోతే కొద్దిగా రిస్క్ అనిపించో మీకు మేబీ. సరే, ఇక్కడ ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకుంటే పోలా అని మనము జస్ట్ ఒక మెసేజ్ చేస్తాం. సార్ సంథింగ్ యూజ్డ్ అవసరం, అవసరం, సో ప్రైజ్ ఏంటి అనగానే ముందు నుంచి మనకి మెసేజ్ వస్తుంది, ఎన్ని కావాలి, లేకపోతే మీరే అసలు ఇన్ని కావాలని పెట్టారు కనుక దట్ ప్రైజ్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది మనకు ముందు నుంచి వస్తుంది. మనం పే చేస్తున్నాం, కొనుక్కుంటున్నాం, అయిపోతుంది ఎవ్రీడే. అంతేనా సార్? సార్ క్లోజ్ అయిందా? ఇప్పుడు ఓకేనా సార్? క్లోజ్ చేయండి సార్. క్లోజ్ అయిందా స్క్రీన్ సార్? అవును సార్, అవును సార్. అనుకున్నా, ఎందుకంటే దీన్ని కదిలిస్తూ ఉండాలన్నమాట. నేను అనుకోకుండా దీన్ని ఇప్పుడు వస్తుందా సార్? స్క్రీన్ షేర్ వస్తుందా? కనపడడం లేదు. కనపడడం లేదా? కనీసం ఓకే, ఎందుకంటే లెఫ్ట్ వచ్చాను, మళ్ళీ మీకు కనబడదని. ఇప్పుడు చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే, రైట్. ఓకే, ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడి నుంచి కొనుక్కోకుండా మీరు కొంతమంది అంటే బైనాన్స్ యూటిలైజ్ చేయకుండా మనం మన దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నాం, మంచిదే. మరి నువ్వు కొన్ని రోజుల తర్వాత నువ్వు అమ్మాలనుకుంటావు,
బట్ నీ దగ్గర నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నావో అతనే మళ్ళీ నీ దగ్గర కొనుక్కోవాలన్న రూల్స్ లేదు. ఓకేనా? సో నీ దగ్గర ఉన్నప్పుడు అతని దగ్గర కూడా ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర ఉన్నప్పుడు యూఎస్డిటీ నువ్వు అమ్ముకోవాలన్నప్పుడు అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు. బట్ నీ దగ్గర నేను చాలాసార్లు తీసుకున్నాను కదా సార్, మరి నేను మరి ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోకపోతే ఎట్లా అంటే కుదరదు. ఓకేనా? అలాంటప్పుడు మరి ఏం చేయాలి? మరి మీరు అన్నారు చాలా పీవీసీలు తీసుకుని పెట్టుకోమన్నారు, నేను పెట్టుకున్నాను. మీరు 1 lakh అన్నారు, అప్పట్లో నేను 5 lakh పీవీసీ మరి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది 2 rupees కాదు సార్, 100 రూపాయలే కూర్చుంది. మరి మీరు చెప్పి కూడా 3 సంవత్సరాలే, లేదా 4 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలే. అవును, మరి ఇప్పుడు నాకు ఈ పీవీసీ అమ్మితే అప్పుడు నేను ఎప్పుడో ₹1 బిలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు మేబీ 50 రూపాయలు అయింది అనుకోండి. మీరు 5 లక్షలు పెట్టి తీసుకుంటే పర్సెంటేజ్ ప్రకారం చాలా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మరి అప్పట్లో ఈ 4 సంవత్సరాల తర్వాత మేబీ మనం ఎట్ హోమ్, బట్ కొంతమంది డిఫరెంట్ వేలో ఉండొచ్చు, డిఫరెంట్ ఇంకొక బిజినెస్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఈ బిజినెస్లో ఉన్నా కూడా తను మీతో కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు. బట్ మీ దగ్గర అసెట్ మాత్రం చాలా పెరిగిపోయింది, యూఎస్డిటీ చాలా ఉంది, ఇప్పుడు సేల్ చేయాలి. సో ఇప్పుడు బయటికి నడవచ్చు, నడకపోవచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, పాత వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, ఏది ఏమైనా. బట్ నీ అసెట్ నువ్వు ఈజీగా నీ అసెట్ సేల్ చేసుకోవాలి. అవునా? అది మన డౌట్, అంతే కదా సార్? ఇప్పుడు ఈ $5, $10, $2, $2 పెట్టుకోవడం అది కాదు నేను మాట్లాడేది. ఈ రోజున ఒక 5 lakh రూపీస్ సంబంధించిన నువ్వు పీవీసీ తీసుకున్నావు, ₹1 కంటే తక్కువ ఉన్నప్పుడు అది నువ్వు కొంతమంది ₹2, ₹3 అమ్ముతారు. బట్ మీరేంటంటే మీ యొక్క గోల్ పెద్దది కనుక ఓ 4 years ఆగారనుకోండి, 4 years కానీ 3 years కానీ 5 years కానీ ఇప్పుడు కొన్నది ఆపారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది ఒక రేంజ్లో వెళ్తుంది. ఎగ్జాంపుల్, నేను చాలా తక్కువ అమౌంట్ వేసాను, ₹50. ₹1 బిలో ₹1 కొనుక్కున్నది ₹50 అయింది, 5 లక్షలు కొన్నారు. సో అమౌంట్ లెక్క చేసుకుంటే చాలా అమౌంట్ వస్తుంది. ఓకేనా? సో అలా ఎవరు లేరు అన్నప్పుడు మీరు సేల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, పైన బై పక్కన సేల్ అని ఉంది, SELL. సేల్ మీద క్లిక్ చేయాలి, సింపుల్. క్లిక్ చేసి సో నువ్వు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నావు, సేమ్ మళ్ళీ అమౌంట్ ఇక్కడ యూఎస్డిటీ ఉంటే యూఎస్డిటీ. సో అట్లీస్ట్ ఇంకోటి మర్చిపోయాను, ఓకే పెరిగింది పీవీసీ రేటు, మరి ఇక్కడ యూఎస్డిటీ అమ్మాలి కదా అంటే ఎట్లా, అది కూడా మీకు డౌట్ ఉంటే కనుక ఎలాగైతే ఇప్పుడు మనం ఇండియా వాళ్ళం కనుక INR తోని మనం యూఎస్డిటీ కొంటాం, యూఎస్డిటీతో పీవీసీ కొంటాం. ఓకేనా? అలాగే ఇప్పుడు ఎలా వెళ్ళావో అలాగే బ్యాక్ రావాలి, మళ్ళీ ఎలాగ ముందుకు వెళ్ళావో అలాగే వెనక్కి రావాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ పీవీసీని నువ్వు యూఎస్డిటీగా మార్చాలి, యూఎస్డిటీ అమ్మి డబ్బు తీసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే యూఎస్డిటీ అనేది స్టేబుల్ కాయిన్. ఓకే, సో సార్ వాయిస్ కట్ అయింది పీవీసీ సార్. అంతే, వాయిస్ రావట్లేదు. క్వాంటిటీ అంతే. బట్ నువ్వు బై చేసినప్పుడు ₹1, సేల్ చేసినప్పుడు పీవీసీ వాల్యూ ₹10. వాయిస్ రావట్లేదు సార్? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇందాక వస్తుంది రాలేదు. వాయిస్ సార్, రావట్లేదా? ఇప్పుడు ఓకే పోయింది మళ్ళా, ఇప్పుడు రాలే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుంది. ఇందాక రాలేదా? ఇప్పుడు కట్ వస్తుందా? ఒక 2 seconds కట్ అయ్యి మళ్ళీ వచ్చినాడు. అయ్యయ్యో, మరి ఏమైంది తెలియదు. నెట్వర్క్ ఓకే, అది 5G నుంచి వెళ్ళి LTE వచ్చింది. ఓకే, నువ్వు పైనవే. సో ఇక్కడ ఏమవుతుందంటే పీవీసీ ఒక 1,00,000 పీవీసీ తీసుకుంటే 1,00,000 పీవీసీ అక్కడ ఉంటుంది మీకు, బట్ దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. పీవీసీలో అంతే, బట్ వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ నువ్వు దాన్ని యూఎస్డిటీ మార్చి అప్పుడు ఏమవుతుందంటే ఈరోజు నీకు
ఆ వాల్యూ ప్రకారం యూజిటీలు ఎక్కువ వస్తాయి. పీవీసీ అంతే ఉంటుంది, క్వాంటిటీ అంతే పీవీసీ. సో ఆ యూజిటీ నువ్వు సేల్ చేయాలి. ఎలాగైతే నువ్వు పీవీసీని బై చేసావో అలాగే బ్యాక్ రావాలి మళ్ళీ. ఓకేనా? సో బ్యాక్ రావడం అంటే పీవీసీని యూజిటీ చేయడం, యూజిటీ సేల్ చేసి ఐఎన్ఆర్ అంటే మన అమౌంట్ మన మనీని తీసుకోవడం. సో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ అమ్మాలి. మనం అమ్మాలి అంటే మన దగ్గర యూజిటీ చేసాం కనుక యూజిటీని పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ అమౌంట్ ఉంది, ఇక్కడ అమౌంట్ అంటే నీ దగ్గర 10,000 మందం ఉందా, 20,000 మందం ఉందా, 30,000 మందం ఉందా, లేకపోతే ఎన్ని రూపాయల మందం నీ దగ్గర యూజిటీ ఉంది అనేది కూడా నువ్వు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 20K క్లిక్ చేస్తే అయిపోయి కన్ఫర్మ్. ఒక 20,000కి సంబంధించింది నువ్వు అమ్మాలనుకుంటున్నావు. ఓకేనా? అంటే ఇక్కడ 20,000 క్లిక్ చేసుకున్నావు. సో అలాగే నువ్వు ఏ విధంగా నువ్వు తీసుకోవాలనుకుంటున్నావు మనీని, ఐఎంపిఎస్, లేకపోతే యూపీఐ, లేకపోతే ఫోన్పే, లేకపోతే డిజిటల్ రూపీ, ఇవన్నీ ఆప్షన్ వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి, లైటింగ్, యూపీఐ, ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం యూజ్ చేసుకుంటున్నాం ఏంటి సార్? ఐఎంపిఎస్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు అందరికీ తెలుసు, అది బ్యాంక్ టు బ్యాంక్. కొంతమందికి యూపీఐ తెలుసు, కొంతమందికి ఫోన్పే తెలుసు, చాలా మందికి ఫోన్పే తెలుసు. చలో ఇక్కడ మనం ఫోన్పే ద్వారా తీసుకున్నాం. పని లేదు అనుకోండి అమౌంట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే ఉంటారు ఇక్కడ అలాంటప్పుడు. ఓకేనా? P2P కొద్దిగా రిఫ్రెష్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. నెట్వర్క్ చేంజ్ అయింది. ఏమవుతుంది? రిక్వెస్ట్ టైమ్ అవుట్, ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్ స్టేటస్. One minute. ఓకే, సెల్లింగ్. ఓకే, ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి ఆల్ ఉంది. ఆల్ కాకుండా మనం ఫోన్పే చూద్దాం. కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ చూడండి ఫోన్పే, గూగుల్ పే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక మనము వెతకాలి. ఇక మన దగ్గర అసెట్ ఎంత ఉంది, సో కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చూడాలి. చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి 89.55. సో ఇక్కడ 2 lakh నుంచి వెళ్ళి 2 lakh, 1 రూపాయి తక్కువ. లాస్ట్ ఫైనల్లీ 2 lakh. అంటే నువ్వు అమ్మొచ్చు 2 లక్షల అమౌంట్ ఉన్నా కూడా తను ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, యూపీఐ, పేటిఎం ఆల్ వచ్చింది ఇక్కడ. నో ప్రాబ్లం. ఎనీవే ఎందుకు మరి అప్డేట్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. సో ఈ విధంగా మనము అంటే అంతా కేవైసీలోనే ఉంటుంది. ఓకే, మనం ఒకసారి క్లిక్ చేయగానే తను వస్తాడు ఎదురు మనకి చాటింగ్ బాక్స్ లోకి. రెడీ ఉన్నట్టుగా హాయ్ అని పెడతాడు. హాయ్, ఎస్, నువ్వు జస్ట్
సార్ రైట్ సార్, మీది స్క్రీన్ షేర్ ఆగిపోయింది. ఓకే, సార్కి ఏమైనా కాల్ వచ్చినట్టుంది సార్. 1 minute వస్తారు. ఎప్పుడు ఆగిపోయింది ఆ స్క్రీన్ షేర్? సో నా చాలా వాయిస్ సేపు అయింది సార్. అయిపోయింది. అయ్యో చాలా సేపు అయిందా? నేనేమో మాట్లాడుతూనే ఉన్నాను. షట్, నేను మా చూసుకోలేదు వాయిస్ సార్. వినపడలేదు సార్. కోట శ్రీనివాస్ వచ్చి మాట్లాడే వినపడలేదు మీకు? వినవలే లాస్ట్ లో సార్ మీ స్క్రీన్ షేర్ అయిపోయింది మీ వాయిస్ అని అదొక మాట మాత్రం వినబడ్డా. అందుకే ఆ మాట వినబడ్డ తర్వాత నేను లెఫ్ట్ అయ్యాను ఇప్పుడు. ఓహో. అయ్యో నాకు వినవలేదు, సారీ. ఎక్కడ దాకా వచ్చాను సార్ మరి అది ఒకసారి చెప్తే. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నాను, నేను సెల్లింగ్ ప్లేస్ లో ఉన్నాను. ఎక్కడ దాకా ఏ మాట తర్వాత కట్ అయింది సార్? ఎవరైనా చెప్పగలరా? ఏఎన్ఆర్లోకి మార్చేటప్పుడు కట్ అయింది సార్. సార్ ఏమంటారు? ఫోన్ పే మన దాంట్లోకి మార్చుకునేటప్పుడు కట్ అయింది సార్ వాయిస్. ఏంటి పెరిగిన తర్వాత మనం మార్చుకోవడానికా? మళ్ళీ చెప్పండి ఒకసారి. మన అమౌంట్ ఫోన్ పే లోకి మార్చుకునేటప్పుడు వేసి అమ్ముకొని మార్చుకోవడానికి ఆప్షన్స్ చూపిస్తున్నప్పుడు కట్ అయింది సార్. అలా అప్పుడు కట్ అయింది సార్. ఓకే ఓకే ఓకే, అనుకుంటా. అందుకే నాకు కూడా ప్రాబ్లం వచ్చింది. అయితే చాలా సేపు అయ్యి మరి సారీ సార్, నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు తెలియలేదు. ఓకే, ఎనీవే. సో మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. ఈ ఫోన్ పేలో మనం సెట్ చేద్దాం. ఓకే, సో ఫోన్ పే ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కనబడతారు. గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. చూడండి ఇక్కడ అందరు వచ్చారు, బట్ ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఓకే, పేజ్ రిఫ్రెష్ అవ్వట్లేదు. సో ఇప్పుడు క్లియర్ అవుతుందా సార్ నా వాయిస్ అయితే? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్. ఓకే. ఓకే, ఎందుకంటే మళ్ళీసారి కూడా అడిగాను అనమాట. సో ఫైనల్ ఇప్పటిదాకా నేను చాలా సేపు అయితే మాట్లాడాను, నో ప్రాబ్లం. నాకు అర్థమైంది 3 నిమిషాలు వేయింది అని చెప్పేసి నేను వాయిస్ అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఎనివే ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసి మన యొక్క అసెట్ ని ఇక్కడ మరి సేల్ చేసుకోవచ్చు. సో సేలింగ్ గురించి మీరు భయపడాల్సిన పని లేదు. అయ్యో నేను ఎవరికి అమ్మాలా, మరి ఎవరు ఉంటారు, మరి నేను ఎవరికి, నాకు ఫ్రెండ్షిప్ లేరు, అది లేదు ఇది లేదు అన్నటానికి అవసరం లేదు. సో మీరు ఒక అసెట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని మనీ చేసుకోవడము చాలా 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 ఈజీ. బట్ ₹1 తక్కువ ₹1 ఎక్కువ అవుతుంది తప్ప సో భయపడాల్సిన పని లేదు. సో మనమైతే కొనుక్కుంటున్నాం కానీ మనం మరి ఎవరికి అమ్మాలా అయ్యో అనే ఒక ఇదిలో మీరు ఉండకూడదు. సో ప్రతి ఒక్కరికి సింపుల్. అది కాకపోతే ఏంటంటే మీరు అనుకున్న ప్రైస్ రాకపోవచ్చు. బట్ ఈ రోజున మనము ఒక్కొక్కసారి మరి 5,000 కావాలా, 4,000 కావాలా, ₹3,000 కావాలా, లేకపోతే ₹1,000 కావాలి అంటే ఒక్కొక్కసారి మనము 98, 99 అండ్ ₹100 కూడా మనం పెడుతున్నాము. బట్ ఇక్కడ మరి మనము ఆ తక్కువ అమ్ముతున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కొనేటప్పుడు అంత రేట్ అయింది, అంత తక్కువ నువ్వు అమ్మాలి అంటే మరి ఇక్కడ ₹86 వస్తుంది. ఇట్స్ కంపల్సరీ. మరి సో ఇక్కడ గ్రహించాలా మీరు ఏంటంటే, ఏం గ్రహించాలి అంటే, సో అమ్ముతున్నప్పుడు ఇక్కడ బయ్యర్స్ ఏంటంటే నీకు ఇమీడియట్లీ మనీ వస్తుంది. ఎప్పుడు? ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ లో మీకు మనీ వస్తుంది. బట్ వీళ్ళు ఎందుకు మరి అంటే వీళ్ళకు బెనిఫిట్ తీసుకుంటారు. వాళ్ళు బెనిఫిట్ ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు ఇన్వెస్టర్లు అంటే వాళ్ళు లాంగ్ గా ఆగుతారు అనమాట, ఎక్కువ రోజులు ఆగుతారు అనమాట. వాళ్ళు మనకు ఈ రోజు నేను తీసుకున్నాను రేపు అమ్మేసేయాలి కాదు, లాంగ్ టర్మ్స్. ఎక్కడైనా కూడా మీరు లాంగ్ ఎక్కువగా ఆగినారు అంటే ఎక్కడైనా కూడా మీకు బెనిఫిట్ అనేది దొరుకుతుంది, ఎందులోనైనా కూడా. సో ఆ విధంగా కూడా ఇక్కడ. బట్ మీరు ఎవరిని వెతకాల్సిన పని లేదు, డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చారు, దాని మీద క్లిక్ చేశారు అంటే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో మరి నువ్వెవరో తెలియదు, అతను నేను కొనడానికి రెడీగా ఉన్నారు. ఓకే, సో నువ్వు ఇది ఫోన్ పే అయితే ఫోన్ పే, సంథింగ్ నువ్వు ఏది పెట్టుకున్నావు మెథడ్, ఆ మెథడ్ అతనికి తెలుస్తుంది అక్కడ. సో వెంటనే తను మీకు మనీ సెండ్ చేస్తాడు. సో వెంటనే మీకు నోటిఫికేషన్ ఉంటుంది, ఆ మనీ వచ్చిందా లేదా చూసుకొని సో తనకి నువ్వు ఆ సెట్ ని సెండ్ చేస్తావు. బట్ అది ఏ విధంగా ఎట్లా చేయాలో ఇంకా అనేది అది మనం చూద్దాం, నో ప్రాబ్లం. లైవ్ లో ఒకసారి సెండ్ చేసి ఒకసారి బై చేసి చూద్దాం, ఒకసారి సేల్ చేసి కూడా చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను సేల్ చేయడానికి లేను, అందుకని చెప్పి చూపించట్లేదు మీ అందరికి. సో అట్లీస్ట్ ఒక ₹5,000 అన్నా మనము సేల్ చేయాలి. ₹5,000 రూపీస్కి సంబంధించింది
అసెట్ ని చేయాలి. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఒక్కోసారి ఏమైతే అంటే మనము ఎందులో కొంచెం లాభం వచ్చినప్పుడు ఏదో చూపించడానికి అట్లీస్ట్ మనము సేల్ చేసి కూడా చూద్దాం. అప్పుడు మీకు అందరికీ కొద్దిగా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మీకు దీనివల్ల ఇప్పుడు ఏమర్థమైంది అంటే, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్. ఓకే. ఓకే. ఎందుకు అడుగుతున్నానంటే మళ్ళీ ఏదైనా బంద్ అయితే తెలియదు కదా అని, అందుకు మాటికి మరొకసారి అడుగుతున్నా. సో బట్ మీకు మీ అందరికీ ఏం అర్థమైందంటే దీన్ని బట్టి అసెట్ మనం పెంచుకోవడంలో నిమగ్నమే ఉండాలి తప్ప మళ్ళీ మనం ఏ విధంగా మార్చుకోవాలా అన్న భయాన్ని వదిలేయాలనేది మీకు చెప్పినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎస్, అదే చెప్పాను. భయపడాల్సిన పని లేదు. జస్ట్ ఓన్లీ అసెట్ పెంచుకోవడానికి మీ యొక్క ప్రయత్నం చేయండి, మీ యొక్క ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ యొక్క వాల్యూని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. మరి నా యొక్క సెషన్ ఇప్పటిదాకా మీరు మరి ఇంత సైలెన్స్గా మీరు విన్నందుకు నేనే స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను. సో టైం కూడా అయ్యింది చాలా. వెల్కమ్ సార్. అండ్ లీడర్స్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అక్కడ గొట్టెపాటి కోటేశ్వర సార్ ఆయన చేసినట్టు అయిందో ఇప్పుడు చూసాను సార్. వెల్కమ్ సార్. సార్ వినపడుతుంది అనిలే సార్, హ్యాండ్ రైడ్ చేసింది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అందుకేనా సార్? ఓకే ఓకే, నేను చూడలేదు. సో వెల్కమ్ సార్, మాట్లాడండి. 1 or 2 minutes తీసుకొని. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. మంచి విషయాలు మాకు చెప్పారు సార్. భయపడాల్సిన పని లేదు. ఏ రకంగానూ మనం ఎవరి దగ్గర అమ్ముకోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలా, ఉన్నటువంటి పీవీసీ మెటాని ఎలాగా సేల్ చేసుకోవాలా, ఉన్నటువంటి టోకెన్ ఫామ్ రిలీజ్ అయినటువంటి యూజిటీ ఎలా సేల్ చేసుకోవాలని హైరాణ పడాల్సిన అవసరం లేదు. మనకు ఒక మంచి ఎక్స్చేంజ్ లోనే బైనాన్స్ లో ఈ ఆప్షన్ ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాగా సేల్ చేయాలి, ఎలాగా బై చేయాలని కూడా మనకు ఒకసారి మీకు సెషన్ తీసుకుంటామని చెప్పారు. ఇంకొక విషయం మీరు చెప్పారు, ఎంతకాలం వెయిట్ చేస్తే అంత విలువ పెరుగుతుంది ఎందులోనైనా అన్నారు. ఆ మాట చాలా బాగుంది సార్ వినడానికి. అది నిజం. దీంట్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ అందరూ కూడా పీవీసీ మెటల్ మనం ఎంత అసెట్లు పెంచుకుంటే అంత మంచిదని మీరు చెప్పారు. ఎందుకంటే పీవీసీ మెటాని, యూజిటీని అమ్మేటువంటి వెసులుబాటు ఉంది, కొనేటువంటి వెసులుబాటు ఉంది, ఎక్స్చేంజ్ లో ఆప్షన్ ఉంది. కాబట్టి ఏ రకంగానూ భయపడాల్సిన పని లేని భరోసా మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీకు ఏమర్థమైంది సార్? మీ అందరికీ చెప్పండి. నెక్స్ట్ ఒక ఇద్దరు షేర్ చేసుకోండి. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు బైనాన్స్ లో మనం కొంటాం, బై సెల్లింగ్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది కదా సార్? అవును సార్, అవును సార్, అవుది. లీగల్ గానే ఉంటుందిగా? లీగల్ గానే ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బైనాన్స్ లో మనం ఎప్పుడైతే బై చేసినా లీగలే, అమ్మినా లీగాలిటీ. ఎందుకంటే అక్కడ మనం ఆల్రెడీ ఏదంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏది ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, మన ట్రస్ట్ వ్యాలెట్కి ఇప్పుడు మనము ఎంత లావాదేవీలు జరిపినా ఆ తీసుకున్న పర్సన్కి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది తప్ప ఇంకొక మూడో వ్యక్తికి తెలియదు. ఎందుకు తెలియదు మరి అంటే, సో చూసారా, ఆ ఎదుటి వ్యక్తికి కూడా నోన్ యువర్ కస్టమర్ అంటే తన యొక్క కేవైసీని ఇవ్వలేదు. నా పాన్ కేక్ కానీ పాన్ కేక్ కాదు, ఇక్కడ ఏమవుతుందంటే పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే తన యొక్క బ్యాంక్ డీటెయిల్ కానీ అసలు ఏది ఇవ్వలేము అందరికి. సో దానివల్ల ఇది అన్నోన్ గా ఉంటుంది. అంటే నువ్వెవరో నానెవరో ఎన్ని చేసినా కూడా తెలీదు. బట్ ఇక్కడ నువ్వు బైనాన్స్ లో ఏంటంటే, నువ్వు బైనాన్స్ లో బై చేయాలన్నా కూడా ఆల్రెడీ నువ్వెవరు, యాక్చువల్లీ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళి, నీ యొక్క ప్రూఫ్ అనేది అక్కడ మనము ఇస్తున్నాం. దాన్నే మనం కేవైసీ అంటున్నాం. సో అన్ని ప్రూఫ్స్ మనం అక్కడ ఇచ్చి పెడుతున్నాము, కనుకనే ట్రాక్ అవుతుంది. ఇప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అమ్మినా కొన్నా కూడా ట్రాక్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? సో అందుకని చెప్పేసి అది అంటే లిమిట్ దాటితే మీకు ఇది అవుతుంది తప్ప లిమిట్ లో నో ప్రాబ్లం సార్, భయపడాల్సిన పని లేదు దాని గురించి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎనీ? థ్యాంక్ యూ రాజేష్ సార్. ఎస్ సార్, వండర్ఫుల్ సెక్షన్స్ సార్. ఎందుకంటే మనకి పీవీసీ మెటాలో అప్డేట్స్ లేవు కాబట్టి మన పెరలవైన పీవీసీ మెటా కుటుంబానికి మంచి క్రిప్టో నాలెడ్జ్ అయితే ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇది మనకు ఎంత డబ్బులు పెట్టినా కానీ క్రిప్టో నాలెడ్జ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధించి మనకు రాదు. కాబట్టి
మనకి ప్రతి ఒక్క చిన్న ఆపర్చునిటీని కూడా మనం యూటిలైజ్ చేసుకొని మంచిగా నాలెడ్జ్ సంపాదించుకున్నామంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది క్రిప్టో నాలెడ్జ్. ప్రతి ఒక్కరు కూడా క్రిప్టోతోనే ఏది వస్తువు కొనాలన్నా ఎనీవన్ మన నీడ్స్ ఏదైతే అవసరాలు ఉన్నాయో సార్ ప్రతి వాయిస్ ఒక్క అవట్లేదు. అవసరం సార్ వినపడుతుంది సార్? హలో సార్, వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, మంచిది. ఓకే ఓకే. మనకి క్రిప్టో నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క నీడ్ కూడా ఫ్యూచర్ లో మనకి ఫోన్ పే, గూగుల్ పే అప్పుడు భయపడ్డాము, తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ స్టార్టింగ్ భయపడ్డారు, అంటే ఇది మధ్యవర్తి. ఓకే సార్, ఓకే. ఈ విధంగా ఏంటంటే కనుక మనకి క్రిప్టో నాలెడ్జ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మనకు రాయ్ సారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క రోజు కొత్తదనంగా ప్రతి ఒక్క రోజు ఒక సబ్జెక్ట్ అనేది సార్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి యూటిలైజ్ చేసుకుని మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని భవిష్యత్తులో మీకు మంచి బాటలు వేసుకోవాలని కోరుకుంటున్నాను మన పివిసి మెటా కుటుంబానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, 100% సార్. మీరు అన్నట్టుగా మనకు ఓన్లీ ఒకటే కాదు సార్, నేర్చుకోవాలనుకుంటే మీరు అన్నట్టుగా ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. బట్ మనలో ఏముంది, మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, ఎంతవరకు నేర్చుకోవాలనుకుంటున్నాం, ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనేది చూడండి సార్. సో ఓన్లీ ఇది పీవీసీ మెటా మీటింగ్ కదా. సో మరి ఈ రోజు నాకు పీవీసీ మెటా అప్డేట్ లేదు, నా రేటు పెరగలేదు ఎందుకు అనుకుంటే సో మనము అక్కడనే ఉండిపోతాం సార్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు నాలెడ్జ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. సో థ్యాంక్ యూ. మరి ఎవరైనా ఉంటే 1 or 2 minutes రండి, లేదంటే మాత్రం సెషన్ ఎండ్ అవుతుంది ఇక్కడనే. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పటిదాకా మరి సెషన్ విన్నందుకు, మాట్లాడిన వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఎప్పుడు ఒకటే చెప్తాను మీకు, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది చూడకండి. సో ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, అది ఇంపార్టెంట్ థింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ లీడర్స్. జై పీవీసీ మెటా సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఎవరిబడి. సో డియర్ పార్ట్నర్స్, మీటింగ్ మీరు మిస్ చేయొద్దు. ఎవరైనా కూడా ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవ్వండి, మీటింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఓకే సార్, అది ఏది ఏమైనా మీటింగ్ మిస్ అవుతుంది సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా.